హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి విషయం తెలుసుకుందాం. సో 31st May ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ నో టొబాకో డే. దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1987లో ఒక రిజల్యూషన్ పాస్ చేసింది. April 7th, 1988 నో స్మోకింగ్ డేగా డిక్లేర్ చేసింది. సో సబ్సిక్వెంట్గా 1988లో ఇంకొక రెజల్యూషన్ పాస్ చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో నో టొబాకో డేని ఎవ్రీ ఇయర్ 31st మేగా డిక్లేర్ చేసింది. అప్పటి నుంచి ఎంటైర్ వరల్డ్ 31st మేని నో టొబాకో డే కింద అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు మెయిన్ థీమ్ ఏంటి? నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ టొబాకో యూసేజ్, క్రియేటింగ్ అవేర్నెస్, ఇది మెయిన్ థీమ్. సో ఈ ఇయర్ వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన థీమ్ ఏంటంటే బ్రైట్ ప్రొడక్ట్స్, డార్క్ ఇంటెన్షన్, అన్మ్యాచింగ్ ద అపీల్. ఈ 3 కాన్సెప్ట్ ఇచ్చింది. మీకు తెలుసా, వరల్డ్ వైడ్ 37 మిలియన్ చిల్డ్రన్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 13 to 15 years టొబాకోకు బానిస అవుతున్నారు. ఇది నేను ఇచ్చిన డేటా కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన డేటా. అదేవిధంగా యూత్ కూడా ఈ సిగరెట్కి బానిస అవుతున్నారు. సో ఇదంతా అవసరమా? మనము వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి టొబాకోని దూరంగా ఉంచాలి వీళ్ళకి. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఫస్ట్ బీపీ, షుగరు, లేకపోతే థ్రెడ్మిల్ టెస్ట్, ఏదైనా సరే టెస్ట్ అడిగినప్పుడు డాక్టర్ ఫస్ట్ మనల్ని అడిగేది స్మోకింగా, నాన్ స్మోకింగ్, స్మోకరా, నాన్ స్మోకరా. సో ఇది అడుగుతారు. సో మీ ఫాదర్ తాగుతారా సిగరెట్, మీ తాతగారు తాగుతారా సిగరెట్. సో ఈ విధంగా ఫ్యామిలీ హిస్టరీ అడుగుతారు. దాన్ని బట్టి మన టెస్టులు ఉంటాయి, దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. సో ఇదంతా అవసరమా చెప్పండి మనకి? ఇంకో విషయం కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మీకు టర్మ్ పాలసీ కానీ లేకపోతే లైఫ్ కవర్ కానీ 1 crore కానీ ఏదైనా తీసుకున్నప్పుడు స్మోకర్స్కి, నాన్ స్మోకర్స్కి ప్రీమియం సపరేట్గా ఉంటుంది. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. సో ఇదంతా అవసరమా? యావరేజ్ 40 years ఉన్న వాళ్ళు లైఫ్ కవర్ తీసుకోవాలంటే అరౌండ్ 4,000 ఉంటుంది పాలసీ ప్రీమియం. అదే నాన్ స్మోకర్స్కి అయితే అరౌండ్ 2,000 ఉంటుంది. ఇదంతా అవసరం మనకి? సో ఫ్రెండ్స్, లెట్ us అబ్జర్వ్ నో టొబాకో డే, క్రియేట్ అవేర్నెస్, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అలాగే నో టొబాకో డేని స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేస్తాం. ఆల్ ద బెస్ట్.